అని చెప్పండి. ప్రతిరోజు మీరు చెప్పుకునే నామాలన్నీ కూడా సంస్కృతంలో ఉన్నవే కనుక మీకు సంస్కృతం కూడా తెలుసు అని చెప్తున్నారు వారు. అదేవిధంగా అందరూ కూడా సంస్కృతం కూడా తెలిసినట్టుగా మనకు అది కూడా ఒక లాంగ్వేజ్ ఉన్నట్లుగా చెప్పకపోతే కొన్నాళ్ళకి దాని తాలూకా ప్రింట్ కూడా రాదు మనకి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అందరూ కూడా సంస్కృతం మీద అవగాహనని పెంచుకోండి. ఈ విధంగా చంద్రసూర్యాగ్నులు పిండాండ బ్రహ్మాండాలను ఆవరించి ఉంటారు. పిండాండమునకు అతీతంగా సహస్రకమలం ఉంది, అది జ్యోత్స్నామయ లోకంగా మనకి చెప్తున్నారు. ఎంతో వివరణగా ఎంతో చక్కగా ఉందమ్మా. అందరూ దీన్ని అర్థం చేసుకోండి. శ్రీచక్రము పంచభూతాత్మకం. ఆ చక్రము మాయా మొదలైనటువంటి తత్వాలకి స్వరూపము. అటువంటి దాంట్లో 360 కిరణాలు మాత్రం సోమ సూర్యాగ్నుల ద్వారా బ్రహ్మాండాన్ని వ్యాపించాయి. 300 కిరణాల వల్లనే బ్రహ్మాండము పిండాండము ప్రకాశింపజేయడం జరుగుతోంది అని చెప్పేసి మనకి మళ్ళీ దీన్ని వివరంగా ఇక్కడ చెప్తున్నారనమాట. ఆ విధంగా అమ్మవారి యొక్క మయూఖాలు, ఆవిడ నుంచి వచ్చేటటువంటి జ్వాలలు అనుకోండి, కాంతులు అనుకోండి, ఏదైనా సరే ఒక మయూఖం అనమాట. దీనికి శ్రీం అనేటటువంటిది బీజాక్షరము, పాల పాయసము మహానైవేద్యంగా పెట్టాలి అని చెప్తున్నారు. 15వ శ్లోకము. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణా స్ఫటిక ఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణాఫణితయః. ఇక్కడ రెండో లైన్లో స్ఫటిక ఘటిక ఉంది. ఇంకొక పాట అందరం ఏముందంటే ఘుటిక కూడా ఉందమ్మా. ఏదైనా చెప్పచ్చు, ఘటిక ఘుటిక కూడా చెప్పచ్చు అనమాట. ఇక్కడ అమ్మవారు సరస్వతీ స్వరూపం. ఆ సరస్వతీ స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారిని ఇక్కడి నుంచి ఒక 3 శ్లోకాలు అమ్మవారి యొక్క సరస్వతీ స్వరూపం. ఇది ప్రతిరోజు పిల్లలందరూ పెద్దలందరూ కూడా చదవాలి తప్పకుండా. ఇది జ్ఞానానికి సంబంధించినటువంటి శ్లోకం. శరత్కాలంలో వెన్నెల వలె శుద్ధమైన తెల్లని శరీరం కలదానివి, చంద్రునితో కూడా జటాజుటమై కిరీటముగా కలదానివి, సకల అభీష్టాలని తీర్చే వరద ముద్రను, భయాన్ని పోగొట్టేటటువంటి అభయముద్రను కూడా మనకి ఆ అమ్మవారి ఎందుకు గోచరిస్తూ ఉంటుంది. స్ఫటిక మణులతో గురిచినటువంటి అక్షమాలను, విద్యాస్వరూపమైన పుస్తకాన్ని నీ 4 చేతుల్లోనూ ధరిస్తావు. అటువంటి నీకు ఒక పర్యాయమైన నమస్కరించేటటువంటి సజ్జనులకు తేనెతో, ఆవుపాలతో, ద్రాక్షరసంతో సాటి వచ్చేటటువంటి మాధుర్యమైనటువంటి వాగ్వైఖరులను ఎలా ప్రాప్తించకుండా ఉంటాయమ్మా అని చెప్తున్నారు. నిన్నొక్కసారి స్ఫటికమాలతోటి ఆ పుస్తకాన్ని చేత్తో పట్టుకున్నటువంటి నిన్ను, ఎవరైతే ఆ అక్షమాలను పట్టుకున్నటువంటి నిన్ను, పుస్తకాన్ని పట్టుకున్నటువంటి నిన్ను, స్ఫటిక మాలని పట్టుకున్నటువంటి నిన్ను స్తుతించినటువంటి వాడికి ఎలాగ నువ్వు జ్ఞానాన్ని ఇవ్వకుండా ఉంటావమ్మా? తప్పకుండా వాడు జ్ఞానవంతుడు అవుతాడు. శరజ్యోత్స్నా శుద్ధాం. సారస్వత ప్రయోగానికి సంబంధించినటువంటి ఉపదేశంగా ఈ శ్లోకాన్ని చెప్తూ ఉంటారు. సారస్వత సిద్ధికే అమ్మను సేవించేవారు, ధ్యానించేటటువంటి వారు కూడా ఈ శ్లోకాన్ని చాలా చక్కగా చదువుకుంటూ ఉంటారు. అలాగే మనము ఏ పారాయణం మొదలుపెట్టినా, ఏం చేసినా కూడా, ఒక పారాయణం మొదలుపెట్టినా, లేదా ఒక ప్రవచనం మొదలుపెట్టినా, లేదా ఒక చదువు మొదలుపెట్టినా కూడాను మనం ఇహంలో బతకడానికి కావలసినటువంటి విద్యను ఏదైనా అవలంబించేటప్పుడు కూడా ఈ యొక్క శ్లోకాన్ని ప్రార్థనా శ్లోకంగా పెట్టుకోమని చెప్తున్నారనమాట. అంత గొప్ప శ్లోకం ఇది. ఎవరైతే మధురవాక్తులు చూడండి, అందరి నోటి వెంబట మంచి మాటలు రావు. కొంతమంది నోటి వెంబట వచ్చేవన్నీ చెడ్డ మాటలే వస్తూ ఉంటాయన్నమాట. అంటే నెగిటివ్ థింకింగ్ అంటూ ఉంటారు చూసారా, అలాగా ఎవరికైతే మధురమైనటువంటి మాటలు నోటి వెంబట వస్తూ ఉంటాయో అటువంటి మాటలు వచ్చేవారందరినీ కూడా మధుక్షీరద్రాక్ష, అటువంటి వారందరినీ కూడా అమ్మవారు ఏం చేస్తుంది, ఆ మధుర వాక్కులు ఉంటాయని ఎవరి యందు భావన చేసి ఉంటుందో, వారి వాక్కుల్ని ఎవరి యందు అటువంటి వాక్కుల్ని గమనిస్తుందో వాళ్ళందరికీ కూడా చక్కటి జ్ఞానాన్ని కలగజేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇక్కడ సమ్ అనేటటువంటిది బీజాక్షరంగా చెప్తున్నారు. ఆ తర్వాత తేనె, అరటిపండ్లు, చక్కెర నైవేద్యంగా పెట్టమంటున్నారనమాట అమ్మవారికి. 16వ శ్లోకం.
కవీంద్రాణం చేత్